Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu daily GK and current affairs lo bhaganga second aithe chusukundamu. So first question manam chusukunnatlaithe క్రింది వాటిలో ఏ నదిని వృద్ధ గంగా అని పిలుస్తారు? A గోదావరి, B కృష్ణ, C మహానది, D కావేరి. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ గోదావరి. ఈ గోదావరి నదిని మనం వృద్ధ గంగా అని పిలుస్తాము. ఏ గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిపోల్చండి. ఏ సాత్పురాలు మరియు వింధ్యాల మధ్య ప్రవహిస్తుంది. మహానది ఫస్ట్ ఏబిసిడీలు చూసుకుందాం, తర్వాత 1, 2, 3. బి ఒరిస్సాలో ఫార్మా డెల్టా. సి హేమవతి, హేరంగి మరియు అమరావతి ఉపనదులు. డి నదిని సాంగో అని కూడా పిలుస్తారు. ఏ నదిని? సో ఇక్కడ యువతల రైట్ సైడ్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ మహానది, సెకండ్ వన్ నర్మదా, థర్డ్ వన్ బ్రహ్మపుత్ర, ఫోర్త్ వన్ కావేరి, ఫిఫ్త్ వన్ కృష్ణా నది. సో ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ కొన్ని పడుతూ ఉంటాయి, సో చూసుకోండి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఇక్కడ ఏబిసిడీల పరంగా ఏ 2143, బి 1534, సి 4321, డి 5132. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏ అండి 2143. ఇక్కడ సాత్పురాలు మరియు వింధ్యాల మధ్య ప్రవహించే నది నర్మదా నది అండి. సాత్పురాలు మరియు వింధ్యాల మధ్య ప్రవహించే నది నర్మదా నది. అలాగే ఒరిస్సాలో ఫార్మా డెల్టా అని దేన్ని అంటారు అంటే మహానది. ఒరిస్సాలో ఫార్మా డెల్టా అనేది నదికి ఉంది. అలాగే హేమవతి, హేరంగి మరియు అమరావతి ఉపనదులు వచ్చేసరికి కావేరీ నది అండి. హేమవతి, హేరంగి మరియు అమరావతి ఉపనదులు కావేరీ యొక్క ఉపనదులు. తర్వాత నదిని సాంగో అని కూడా పిలుస్తారు. ఏ నదిని అంటే మాత్రం బ్రహ్మపుత్ర నదిని. బ్రహ్మపుత్ర నదిని సాంగో అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ కనుమల నుండి పశ్చిమం వైపు ప్రవహించే చాలా నదులు డెల్టాలుగా ఏర్పడవు. ఎందుకంటే ఏ అధిక ప్రవణత, బి అవి చాలా నెమ్మదిగా ఉన్నాయి, సి అవి శాశ్వతమైనవి కాదు, డి వృక్ష సంపద లేదు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏ అండి అధిక ప్రవణత. పశ్చిమ కనుమల నుండి పశ్చిమం వైపు ప్రవహించే చాలా నదులు డెల్టాలుగా ఏర్పడవు ఎందుకంటే అధిక ప్రవణత వలన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలింది? ఫస్ట్ వన్ నర్మదా, జబల్పూర్, సెకండ్ వన్ గోదావరి, నాసిక్, థర్డ్ వన్ మహానది, కటక్. అయితే దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ 2 మరియు 3, బి 1 మరియు 3, సి 1 మరియు 2, డి 1, 2 మరియు 3. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి డి అండి 1, 2 మరియు 3 ఈ మూడు కూడా సరైనవే. 1, 2, 3 నర్మదా, జబల్పూర్, గోదావరి, నాసిక్, మహానది, కటక్ ఈ మూడు కూడా మనకి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో హిమాలయ నదుల లక్షణాలు ఏవి? ఫస్ట్ వన్ వారు యవ్వన స్వభావం కలిగి ఉంటారు, లోతైన కనుమలు ఏర్పరుస్తాయి మరియు తీవ్రమైన కోతను ప్రదర్శిస్తాయి. కార్యాచరణ వారు తమ కోర్సులను ఏర్పరచుకోవడానికి మరియు డైంట్రేటిక్ నమూనాను అనుసరించడానికి ఉచితము. సో అలాగే థర్డ్ వన్ వాటికి చాలా పెద్ద బేసిన్లు ఉన్నాయి. ఏ 1 మరియు 2 కరెక్ట్, బి 1 మరియు 3 కరెక్ట్, సి 2 మరియు 3 కరెక్ట్, డి 1, 2 మరియు 3 కరెక్ట్. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి డి అండి. చూసుకోండి ఇక్కడ 1, 2, 3 ఈ మూడు కూడా మనకి సరైనవే. ఈ యొక్క హిమాలయ నదుల లక్షణాలు యవ్వన స్వభావం కలిగి ఉంటాయి, లోతైన కనుమల్ని ఏర్పరుస్తాయి, తీవ్రమైన కోతను ప్రదర్శిస్తాయి, అలాగే కోర్సులను ఏర్పరచుకోవడానికి మరియు డైంట్రిటిక్ నమూనాను అనుసరించడానికి ఉచితం. నెక్స్ట్ వాటికి చాలా పెద్ద బేసిన్లు కూడా ఉంటాయి ఈ యొక్క హిమాలయ నదులకు. ఓకేనా, ఈ మూడు కూడా మనకి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా నది ఒడ్డున ఉన్న 4 ప్రదేశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఫస్ట్ వన్ జబల్పూర్, సెకండ్ వన్ మండల, థర్డ్ వన్ అమర్కంటక్, ఫోర్త్ వన్ భరూచ్. సో నది యొక్క మూలం నుండి దాని ముఖద్వారం వరకు ఈ ప్రదేశాలు ఏ క్రమంలో ఏర్పడ్డాయి? సో ఈ క్రమం అనేది చెప్పమన్నాడు. ఏ 3214, బి 4321, సి 2143, డి 1432. సో సరైన సమాధానం వచ్చేసరికి ఏ అండి 3214. చూసుకోండి 3 అమర్కంటక్ ఫస్ట్ అండి, తర్వాత మండల, తర్వాత జబల్పూర్, తర్వాత భరూచ్. అమర్కంటక్, మండల, జబల్పూర్, భరూచ్ ఈ విధంగా అయితే నది యొక్క మూలం నుండి ముఖద్వారం వరకు ఈ ప్రదేశాలు ఈ క్రమంలో ఉన్నాయి నర్మదా నది ఒడ్డున. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ నదుల పొడవు ద్వారా సరైన అవరోహణ క్రమాన్ని ఇస్తుంది భారతదేశంలో? ఏ బ్రహ్మపుత్ర, గంగా, గోదావరి, కోసి,
బి గంగా బ్రహ్మపుత్ర కృష్ణ గోదావరి, సి గంగా గోదావరి కృష్ణ యమున, డి గంగా యమున గోదావరి మహానది. సో సరైన సమాధానం వచ్చేసరికి ఇక్కడ మనకి సి అండి, గంగా గోదావరి కృష్ణ యమున. ఏది నదుల పొడ ద్వారా సరైన అవరోహణము అంటే పెద్ద నుంచి చిన్నకండి, ఆరోహణము అంటే చిన్న నుంచి పెద్దకి, పెద్ద నుంచి చిన్నకి అవరోహణ క్రమం అంటారు. సో పెద్దది గంగా, తర్వాత గోదావరి, తర్వాత కృష్ణ, తర్వాత యమున. గంగా గోదావరి కృష్ణ యమున ఇవి పెద్ద నుంచి చిన్నకి నదులు. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయ నదులు ఏవి? ఏ మాన్సూన్ ఫీడ్, బి మంచు ఫీడ్, సి అశాశ్వతమైన, డి కాలానుగుణంగా. సో సరైన సమాధానం వచ్చేసరికి బి అండి, మంచు ఫీడ్. హిమాలయ నదులు వచ్చేసరికి మంచు ఫీడ్తో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర భారతదేశంలోకి ఏ పేరుతో ప్రవేశిస్తుంది? ఏ మానస్, బి ధనసిరి, సి డాంగ్, డి సాంగో. సో సరైన సమాధానం వచ్చేసరికి సి అండి, డాంగ్. బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి ధాంగ్ అంటే ఎల్ సైలెంట్ వస్తుంది, ధాంగ్ అనే పేరుతో ప్రవేశిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, టిబెటన్ నది సాంగో రాష్ట్రం ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఎన్డీఏ 2004లో అయితే ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఏ అరుణాచల్ ప్రదేశ్, బి అస్సాం, సి మణిపూర్, డి నాగాలాండ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ అండి, అరుణాచల్ ప్రదేశ్. టిబెటన్ నది సాంగో రాష్ట్రం ద్వారా భారతదేశంలోకి అరుణాచల్ ప్రదేశ్లోకి ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కార్యనిర్వాహక అధిపతి ఎవరు అంటే కమిషనర్ అండి. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కార్యనిర్వాహక అధిపతి ఎవరు అంటే కమిషనర్. ఈ ఆన్సర్స్ అన్నీ నేను లాస్ట్లో స్క్రీన్ ప్లే మీద డిస్ప్లే చేస్తాను, సో చూసుకోండి. ప్రజెంట్ అయితే మీరు వినేయండి. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కార్యనిర్వాహక అధిపతి ఎవరు అంటే కమిషనర్. నెక్స్ట్ క్వశ్చన్, H2లో హైడ్రోజన్ బంధాల గరిష్ట సంఖ్య ఎంత? ఓ అణువునా? కాదు, 4 అండి. హైడ్రోజన్ బంధాల గరిష్ట సంఖ్య ఎంత? 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం యొక్క సహకారం ఎలా ఉంది? ఆన్సర్ తగ్గడం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం యొక్క సహకారం తగ్గుతూ ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, గంగా వ్యవస్థ యొక్క ఏ ఉపనది ఉత్తరం వైపు ప్రవహిస్తుంది? సోన్ నది. గంగా వ్యవస్థ యొక్క సోన్ అనే ఉపనది ఉత్తరం వైపు అయితే ప్రవహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంగీతం మరియు నృత్యాన్ని నిషేధించిన మొఘల్ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఔరంగజేబ్. సంగీతం మరియు నృత్యాన్ని నిషేధించిన మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ అండి. నెక్స్ట్, మార్షల్ గౌరవాన్ని పొందిన మొదటి ఎయిర్ చీఫ్ ఎవరు? మార్షల్ గౌరవాన్ని పొందిన మొదటి ఎయిర్ చీఫ్ ఎవరు అంటే ఆన్సర్ అర్జున్ సింగ్. మార్షల్ గౌరవాన్ని పొందిన మొదటి ఎయిర్ చీఫ్ అర్జున్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, నిల్వ చేసే కీటకాలను చిన్న స్థాయిలో నియంత్రించడానికి అత్యంత అనుకూలమైన రసాయనం ఏది? BHC. ఓకే, BHC అనే రసాయనం నిల్వ చేసే కీటకాలను చిన్న స్థాయిలో నియంత్రించడానికి అత్యంత అనుకూలమైన రసాయనం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని వివిధ నిబంధనలపై రాజ్యాంగ సభ ఎలా నిర్ణయాలకు వచ్చింది? ఆన్సర్ వచ్చేసరికి ఏకాభిప్రాయం ద్వారా. రాజ్యాంగంలోని వివిధ నిబంధనలపై రాజ్యాంగ సభ ఇక్కడ ఏకాభిప్రాయం ద్వారా అయితే నిర్ణయాలకు వచ్చింది. నెక్స్ట్, అమర్కంటక్ వద్ద ఉద్భవించే నది ఏది? ఆన్సర్ నర్మదా నది. అమర్కంటక్ వద్ద ఉద్భవించే నది ఏది అంటే నర్మదా నది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజ్ ఉద్దౌలా తర్వాత బెంగాల్ నవాబుగా ఎవరు వచ్చారు? ఆన్సర్ వచ్చేసరికి మీర్ జాఫర్. ఓకే, ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజ్ ఉద్దౌలా తర్వాత బెంగాల్ నవాబుగా ఎవరు వచ్చారు అంటే మనకి మీర్ జాఫర్ వచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్, టెలివిజన్ ప్రసారం కోసం సాధారణంగా ఏ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తారు? ఆన్సర్ 30 to 300 MHz. ఓకే, 30 to 300 MHz అండి. ఈ యొక్క ఫ్రీక్వెన్సీని అయితే ఉపయోగించి టెలివిజన్ ప్రసారం కోసం సాధారణంగా 30 to 300 MHz అనే ఫ్రీక్వెన్సీని అయితే ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కౌరవ్ నగరం ఏ ప్రయోజనం కోసం ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఉపగ్రహ ప్రయోగము. కౌరవ్ నగరం ఏ ప్రయోజనం కోసం ప్రసిద్ధి చెందింది అంటే ఆన్సర్ ఉపగ్రహ ప్రయోగం. తర్వాత జాతీయ ఇక్కడ పంచవర్ష ప్రణాళిక ప్రతిపాదనలను ఏ సంస్థ ఖరారు చేస్తుంది అంటే జాతీయ అభివృద్ధి మండలి. పంచవర్ష ప్రణాళిక ప్రతిపాదనలను ఏ సంస్థ ఖరారు చేస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసరికి మనకి జాతీయ అభివృద్ధి మండలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రాలు ఏవి? ఆన్సర్
మహారాష్ట్ర మరియు గుజరాత్. భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రాలు మహారాష్ట్ర మరియు గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, షాజహాన్ మోతీ మసీదును ఎక్కడ నిర్మించాడు? షాజహాన్ మోతీ మసీదును ఎక్కడ నిర్మించాడు అంటే ఆన్సర్ ఆగ్రా అండి. ఆగ్రాలో షాజహాన్ మోతీ మసీదును నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, జంతువులు మరియు మొక్కలు వాటి పరిసరాలకు గల సంబంధాన్ని గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ జీవావరణ శాస్త్రము అంటారు. జంతువులు మరియు మొక్కలు వాటి పరిసరాలకు గల సంబంధాన్ని గురించిన అధ్యయనాన్ని జీవవరణ శాస్త్రం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ముసాయిదాపై అత్యంత గాఢమైన ప్రభావం ఏది? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం. భారత రాజ్యాంగ ముసాయిదాపై అత్యంత గాఢమైన ప్రభావం ఏది అంటే భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఎరువులో నత్రజని శాతం ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ యూరియా. ఏ ఎరువులో నత్రజని శాతం ఎక్కువగా ఉంటుంది అంటే యూరియా. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక సంఖ్యలో చక్కెర మిల్లులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. అత్యధిక సంఖ్యలో చక్కెర మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏ తరగతిలో మొదట్లో విస్తృత ఆమోదం పొందింది? ఆన్సర్ విద్యావంతులైన మధ్యతరగతి. భారత జాతీయ కాంగ్రెస్ ఏ తరగతిలో మొదట్లో విస్తృత ఆమోదం పొందింది అంటే విద్యావంతులైన మధ్యతరగతి. సో ఇవి మనకి ఆన్సర్స్ అండి. ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడమా. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తాయి. రెండింటిలో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయ్యి మీ అందరి సపోర్ట్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, bye friends.